హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా! మీరేం స్పెషల్ చేశారు? నేనైతే మా పిల్లలు అడిగారని చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే చేశాను. దీనికోసమైతే ఫస్ట్ చికెన్ తీసుకొని, క్లీన్ చేసుకొని, దాంట్లో మసాలాలన్నీ కూడా వేసుకొని, మనం చికెన్ ఫ్రై పెట్టుకుంటాం కదండీ! అలా మసాలాలన్నీ కూడా వేసుకొని, బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని, చిన్న దాల్చిన చెక్క, దాంట్లో 3 యాలక్కాయలు, కొద్దిగా లాంగ మొగ్గలు, ఒక అనాస పువ్వు, జాపత్రి, ఒక నల్ల యాలక్కాయ, ఒక స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు, ఒక స్పూన్ అయితే గసగసాలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసి ఫైన్ పౌడర్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటాకాయ, అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీకి ఇవి రెండేనండి టేస్ట్. ఈ 2 వేయడం వల్ల చాలా బావుంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కింద చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం వెన్నపూస కూడా వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. అందులోనే చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసి కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోని వాటర్ అయితే వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఒక గంట సేపు అయితే కడిగి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్‌ని అయితే వేసి ఉడికించుకోవాలి. ఈలోపు చికెన్ మూత తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్‌ని అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ అయితే ఒక 90% అయితే ఉడికిపోతుంది. అప్పుడు చికెన్ అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి చికెన్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 80% ఉడికిన రైస్‌ని తీసి లేయర్స్‌గా అయితే వేసుకోవాలి. వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకొని మళ్ళీ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అలాగే నేను కుంకుమ పువ్వు పాలల్లో అయితే కలిపి వేశాను. కొంచెం నెయ్యి కూడా వేసి మూత పెట్టేశాను. తర్వాత ఒకసారి గిన్నె పక్కన పెట్టి స్టవ్ పైన అట్లు వేసుకునే పెనం ఉంటుంది కదండీ! అదైతే పెట్టి దానిపైన బిర్యానీ గిన్నె అయితే పెట్టాను. ఇలాగైతే అడుగు అంటకుండా ఉంటుంది. బాగుంటుంది. బాగా కుక్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ బిర్యానీ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే స్పీడ్‌గా చెప్పాను. 8 నిమిషాలు పట్టే వీడియో 3 నిమిషాల్లో చెప్పడం అంటే కష్టమే కదండీ! ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.